ఈ ఉడకబెట్టిన పనసగింజల ముక్కల్ని చక్కగా కొద్దిగా మసాలా వేసుకుని పాలు పోసి కొబ్బరి పాలు లాంటివి కూర వండుకుంటే చాలా స్పెషల్ టేస్ట్ వస్తుంది అనమాట. అది మంచిగా కుర్మాలాగా కూడా చేసుకోవచ్చు అన్నమాట పనసగింజలతో కూడా. ఇట్లా ఏదైనా ఒక వెరైటీ మీరు అట్లా చేసుకుని కర్రీలాగా తినండి. ఈ పనసగింజల్ని ఓవెన్లో పెట్టుకుని కాల్చుకోవచ్చండి, చాలా బాగుంటాయి. పండు తినేస్తాం ఆ తొలన్నీ, లోపల పనసగింజల్ని నెక్స్ట్ డే ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ ఎప్పుడన్నా పనసగింజలు ఓవెన్లు ఉంటే పెట్టుకోవచ్చు. మందపాటి పాత్ర పెట్టేసి అందులో పనసగింజలు వేసేసి సిమ్లో పెట్టేసేసి మీరు పైన ఒక గుంట మూత లాంటిది పెట్టేసి అందులో నీళ్లు పోయండి. చక్కగా పనసగింజలు అట్లా కాల్చుకోవచ్చు అండి. కాల్చిన పనసగింజలు చాలా టేస్ట్గా ఉంటాయి. చంటి పిల్లలు మీ ఇళ్లల్లో ఉంటే కూడా 1.5-2 ఏళ్ల వయసు పిల్లల నుంచి అందరికీ పనస్తోనలు ముగ్గిన తర్వాత మెత్తగా ఉంటాయి. చిన్న చిన్నగా అట్లా చేసేసి పెట్టేసేయండి. వాళ్ళకి చిన్నప్పుడు ఏ ఫ్రూట్స్ బాగా అలవాటు చేస్తే